మీ గ్రామాన్ని ఎంతో దేవుడు ప్రేమించి ఇదిగోండి మీ గ్రామానికి ఉదయకాల సమయం నుంచి మమ్మల్ని విశాఖపట్నం నుంచి మరి మీ గ్రామానికి తీసుకొచ్చి మాకు ఆయన ఏం చేశారో ఆ మేలులు అంటే చెప్తే కానీ తెలియదు. ఆ మేలులు ఆ ప్రేమ ఎక్కడ దొరకదండి. ఆ మేలు ఎక్కడ దొరకదు. ఆ ప్రేమ ఎంత ప్రేమ అంటే తల్లైనా మరుస్తుందేమో కానీ నేను నిన్ను ఎన్నడూ ఒళ్ళో ఉన్న బిడ్డనట తల్లి మర్చిపోద్దంట. కానీ దేవుడు అంట ఎప్పుడు మరవడంట. ఎందుకు మరవడంటే ఆయన స్వహస్తాలతో ఆయన స్వరూపమందు నేలమంటిని తీసి నరుణ్ణి నియమించాడు కాబట్టి ఆయన పలుకుల్లో చూడండి. మనం పెద్దలు అంటూ ఉంటారు, అచ్చం తండ్రిలాగా ఉన్నావురా, అచ్చం తాతలాగా ఉన్నావురా, అచ్చం మేనమావలాగా ఉన్నావురా అని అంటారు. కానీ అలాగే ఒక ఆయన పోలికలోన మనల్ని ఎలాగైతే చెక్కుకున్నారో అలాగ మనము ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. నా పేరు అరుణ అండి. మరి చెప్పాలంటే పెద్ద సాక్ష్యమే ఉంది. దేవుడు మహాకృపను బట్టి మరి 2016 వరకు కూడా నాకు తెలిసేది కాదు. ఇలా మీరు ఇలా వీధుల్లాంటి చెప్తూ ఉంటే వీళ్ళకేం పళ్ళు పాటలు ఉండవు అని చెప్పి నేను అనుకున్నదాన్ని. అలాగనుకున్నా నేను. కానీ ఈరోజు దేవుడి కోసం చెప్పకపోతే నేను ఉండలేను. దేవుడి ప్రేమని చెప్పకపోతే మేమైతే ఉండలేమట. ఆ ప్రేమ పొందిన వాళ్ళకి ఆ ప్రేమ తెలుస్తుందట. ఎందుకంటే ఆయన నా కోసమే ప్రాణం పెట్టాడు. ఆ సిలువలో ఆ నరక యాతన అనుభవించింది నా కోసమే, నేను చేసిన పాపాల కోసమే. చేతులు చేసిన పాపాలు ఆయన చేతులకు మేకులు వేయించుకున్నాడు. నా తలంపులతో ఆలోచించిన తలంపులు ఆయన తల్లకి ముల్లి కిరీటం పెట్టించుకున్నాడు. ఇదిగో నా కడుపులోన ఎంత కుళ్ళు కుతంత్రం దాచుకున్నానో ఆయన పక్కలో బల్లెం పోట్లు పొడిపించుకున్నాడు. నా కాళ్ళతో అనేకమైన పాపాల దగ్గరికి వెళ్ళాను కాబట్టి ఆయన పాదాలకి మేకులు కొట్టించుకున్నాడు. నా ప్రియకుమారుడు అదిగో నేను నీ కోసమే నా ప్రాణం పెట్టాను, మరి నా కోసము నీ హృదయాన్ని ఇవ్వలేవా అని దేవుడు అనేక మార్లు మాట్లాడడం జరిగిందండి. ఒక ఊర్లోనంట ఒక ఆవిడంట. ఆవిడంట బాగా ఆస్తిపరాలంట. ఆవిడికి బాగా డబ్బు ధనం బాగా ఆస్తుంది. కానీ ఆవిడ ఒంటిలోన తీరని ఒక రోగం ఉంది. ఆ రోగానికట ఎక్కడెక్కడికో వెళ్ళారంట. ఎక్కడెక్కడికో ప్రతి డాక్టర్ ఎవరు చెప్పినా, ఏ బోరింగ్ దగ్గర చెప్పినా, ఏ నూతు దగ్గర చెప్పినా, ఎక్కడి నుంచున్నా ఎక్కడి దగ్గర చెప్పినా పలానోళ్ళు అంటే ఈవిడ ఆస్తి అంతా హరించుకుపోయిందంట. అటు రీతిగాను ఏమైందంట, మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళిందట, చేతబళ్ళు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళిందట, డాక్టర్ల దగ్గరికి వెళ్ళిందట. మరి ఎక్కడ కూడా ఆవిడ ఒక్క రోగానికట మందు దొరకలేదంట. ఎవరో చెప్పారంటే యేసు ప్రభు వారు వీధులను సువార్త చేసుకొని వెళ్తున్నారంటే ఇలాగో జన సమూహము వస్తూ ఉంటే ఆ మధ్యలోంచంట ప్రభు వారు ఒక లుంగి ఆ ఒక అంగి తాకగానే అట, అంగి వస్త్రము ఆ చెంగు తాకగానేనట ఆవిల్లో ఉన్న 12 సంవత్సరాల నుంచి ఉన్న ఒక రోగమట క్షణములో మాయమైపోయిందట. క్షణములో అంటే 12 సంవత్సరాల నుంచి వేదన అనుభవించిన ఆమెకు, ఆస్తి పోయిన ఆమెకు, ఎక్కడో స్వస్థత దొరకలేని ఆమెకు యేసు ప్రభు వారు అలా వెళ్తూ ఉంటే ఆమెకట ఒక మాట, ఆ మాట సెలవుగానేనట అలాగా ఆయన చెంగు తాకగానేనట ఆ 12 రోగాల నుంచి 12 సంవత్సరాల నుంచి ఆ ఒక రోగంతో బాధపడుతున్న ఆమెకి రక్తస్రావణం అంటే ఈనాడు ఆడవాళ్ళందరికీ తెలుసు. రక్తస్రావం అంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో, మరి నెలకి ఎంత ఇబ్బందులు పడతారో ఆడవాళ్ళకి తెలియంది కాదు. అలాంటిది 12 సంవత్సరాలు ఆవిడ బాధపడుతూ ఉంటే మరి ఆ స్త్రీ ఊర్లోనే ఎలా ముఖం ఎత్తుకోగలిగింది, ఎలా చూపించుకోగలిగింది, మరి ఎంత నరకం అనుభవించి ఉంటుంది. ప్రభువారు అన్నారట, నాలో నుంచి ఒక జీవము బయటికి వెళ్ళింది. అది ఏంటి, ఎలా వెళ్ళిందని అడగగానే ఆ జన సమూహం నుంచి ఆవిడ వచ్చేట, ప్రభా నేనేనయ్యా నీ వస్త్రాన్ని ముట్టుకున్నాను, నేనే నీ వస్త్రాన్ని ముట్టుకున్నాను అనగానే ప్రభువారు దగ్గరికి వచ్చేంట. యేసు ప్రభువారు దగ్గరికి వచ్చి ఆ జన సమూహంలో ఆవిడ దగ్గర కూర్చొని అన్నారట, నా కుమార్తె నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందని. ఏమన్నారండి దేవుడు? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. ఏదట ఎవరో చెప్పితే కాదు, ఎవరో చెప్పితే వినడం కాదు, ఏదో చూస్తే వినడం కాదండి. మనిషి కథ నమ్మకం ఉండాలంట. నమ్మకం ఉంటే అలాగా మొండిగా మాట్లాడే నేను, మొండిగా తిరిగే నేను,
ముందు మరి ఒక 3 గ్రామాలకి అధ్యక్షురాలుగా ఉండే నేను, దేవుడు మహాకృప, మరి అలాగే ఎవరి మాట వినకుండా ఎవరేం చెప్తే అదే పరిగెట్టేదాన్ని, ఏం చెప్తే అదే వినేదాన్ని. కానీ దేవుడు మహాకృప, ఆయన ప్రేమ తండ్రి, అది ఒకరు చెప్తే మనం పొందేది కాదట, అది రుచి చూడాలంట. అది రుచి చూస్తే ఈరోజు పెద్దలేంటి, పిల్లలేంటి, మరి వృద్ధులేంటి, యవ్వనులేంటి, ప్రతి ఒక్కరికి మనీ మైండ్. ఏ మైండ్? మనీ మైండ్. ఎలా సంపాదించాలా, ఎలా దాచుకోవాలా, ఎలాగా మరి మన ఇంట్లో వాళ్ళందరినీ అభివృద్ధి చేయాలన్న మనీ మైండ్. ఆ మనీ మైండ్లో పడి ఎవరికైనా మనశ్శాంతి ఉందా? కడుపు నిండా అన్నం తినగలుగుతున్నావా? కంటి నిండా నిద్రపోగలుగుతున్నారా? రోజుకి 10,000 సంపాదించిన మనశ్శాంతి ఉందా? దేవుడి మాట సెలవిస్తుందండి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని. సువార్త ప్రకటించడంలో ఉన్న ఆనందం ఎందులోనో లేదని నేను ఏర్పాటు చేసుకొని నేను అదే రీతిగా దేవుడికి మాట ఇచ్చి ఉన్నాను. ఎందుకంటే ఆ ప్రేమ నేను పొందాను. నీ కోసం నా కోసం దేవుడు ప్రాణం పెట్టాడండి. నీ కోసం నా కోసం ఆయన పుట్టాడండి. ఆయన పుట్టడానికి ఎక్కడ స్థలం లేదండి. దేవాతి దేవుడు అదిగో నువ్వు నేను వెళ్ళలేమని ఆయనే శరీరధారిగా వచ్చి లోకానికి వచ్చి నీ పక్కనే ఆయన ఉన్నాడు. నీ పక్కనే ఉన్నాడు. కానీ మనం గ్రహించలేకపోతున్నామండి, మనం గ్రహించుకోలేకపోతున్నాము. మనం ఎక్కడెక్కడికో వెళ్ళవలసిన లేదండి. మీరు ఎవరికి ఏమీ చెప్పుకోవాల్సిన లేదండి. అయితే అన్ని తీరిపోతాయా? అన్నీ తీరిపోవండి. ప్రజెంట్ అయితే మీ కష్టాలు తీరుతాయి, మీ యొక్క మనశ్శాంతి అనేది జరుగుతుందండి. ప్రత్యక్షంగా పరోక్షంగా నేనే అనుభవించాను. రోజుకి 10,000 వచ్చినా నాకు మనశ్శాంతి ఉండేది కాదు. నెలకు 1,00,000 రూపాయలు వచ్చినా మనశ్శాంతి ఉండేది కాదు. రోజుకి ఒకే రోజు 50,000 వచ్చినా మనశ్శాంతి ఉండేది కాదండి. కానీ ప్రభు పాదాలు పట్టుకొని మీరు ఎక్కడుంటే అక్కడ, ఏ పరిస్థితులు ఉంటే ఆ పరిస్థితిలో ఒక చిన్న మాట, మీ తండ్రితో ఎలా మాట్లాడతాడో, తల్లితో ఎలా మాట్లాడుతున్నారో, అలాగే ప్రేమైన వారా యేసు ప్రభుతో మాట్లాడుతుంటే మీరు కళ్ళు మూసుకొని ఎక్కడుంటే అక్కడ మాట్లాడిదిగో మీరు ఏ స్థితిలో ఉన్నారో. మీ యొక్క ప్రార్థన విన్నపం మీరు తెలియపోయినా, మాకు తెలియపోయినా దేవుడికైతే అన్ని తెలుసండి. మీరు ఒకసారి కళ్ళు మూసుకుంటే ఎదుగండి, చెప్పాలంటే చాలా పెద్ద సాక్ష్యాలు ఉన్నాయి. టైం సరిపోదు కాబట్టి చిన్నదిగా ముగిస్తున్నాను. కళ్ళు మూసుకుంటే దైవదాసులు మీ మధ్యలో ఉన్నారు, చిన్న ప్రార్థన చేస్తారు. చిన్న మాటలు దేవుడు దీవించరు కాక. స్తోత్రం 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 స్తోత్రం.